కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్షణ మహాపాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి బృందం హైదరాబాద్ బషీర్బాగ్ చేరుకుంది. రోజు ఊరూరా గోమహత్యాన్ని చాటి చెబుతూ 87 రోజులుగా 9 రాష్ట్రాలు దాటి 2700 కిలోమీటర్లకు పైగా నడిచారు బాలకృష్ణ గురుస్వామి బృందం. రేపు ఉదయం 8 గంటలకు బషీర్బాగ్ అమ్మవారి దేవాలయం నుండి సప్త గోవులతో పాదయాత్రగా బయలుదేరి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం చేరుకుంటారు. 10 గంటలకు అక్కడ గోమహాహారతి నిర్వహిస్తారు. గురుస్వామి బృందం మధ్యాహ్నం 3 గంటలకు మీరాలం బయలుదేరి గోమహాపాదయాత్ర చాదర్గఢ్, నల్గొండ క్రాస్ రోడ్, సైదాబాద్ మీదుగా గడ్డియానారం చేరుకుంటారు. అక్కడ భారీ సమావేశం ఉంటుందన్నారు బాలకృష్ణ గురుస్వామి. గోరక్షణ చేయడం అనేది మన కర్తవ్యం, మన బాధ్యత. మన రాబోయే తరాన్ని మనం కాపాడాలంటే ఈ భూమి సురక్షితంగా ఉండాలి. భూమిలో ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు, సారవంతమైన భూమి లేదు. కాబట్టి మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం. ఈ భూమికి ఆహారమే ఈ ఆవు మూత్రము, ఆవు పేడ. ఈరోజు దేశీవాళీ ఆవులు అంతరించిపోతున్నాయి. అలాంటి ఆవులను కాపాడి మన రాబోయే తరానికి మన మంచి భవిష్యత్తుకు, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ ఆవు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, విశ్వానికి సంబంధించిన విశ్వమాత ఈ ఆవు లేకపోతే మానవ మనుగడ లేదు. అలాంటి గోరక్షణ చేయడం ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యం. ప్రతి ఒక్కరం కలిసి దేశీవాళీ ఆవులను కాపాడుకుందాం. ఈ రిధి గోమాతతో మనందరం కూడా 4 అడుగులు వేద్దాం. ఈ 140 కోట్ల మంది భారతీయులు ఆరోగ్యంగా ఉండాలని చేస్తున్న మహాయజ్ఞం స్వామి ఇది. దయచేసి ఎవ్వరు కూడా షాళ్ళు కానీ సత్కారాలు కానీ చేయకండి స్వామి. మీరేమైనా చేయాలనుకుంటే ఏదైనా గోశాలలో అక్కడ కానీ ఇంకెవరైనా ఒక పేదవారికి కానీ సాయం చేయండి. కానీ గోమాత పట్ల, భూమాత పట్ల, మన యొక్క ధర్మం పట్ల, సనాతన ధర్మం నిలబడాలి అంటే గోమాత యొక్క ఆశీర్వచనాలు ఎంత కావాలో అవన్నీ వాటి వల్లే జరుగుతుంది. కాబట్టి ఆ మహోన్నతమైన లక్ష్యంతో అది బాలకృష్ణ స్వామి ద్వారా ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ద్వారా ఆ కృష్ణయ్య నిజంగా బాలకృష్ణుడి రూపంలోనే వచ్చి ఆయన నడిపిస్తున్నట్టు అంత అద్భుతంగా భారతదేశాన్ని మొత్తం మన రిధి మాత కూడా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. కాబట్టి మన వంతుగా మనం మన వాళ్ళని సహాయ సహకారాలు అందిస్తూ అద్భుతంగా మహాయాత్ర పూర్తయ్యేదాకా ప్రతి చోట ఎక్కడెక్కడైతే మనకు సంబంధించిన వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ ఈ విశేషమైన వార్తల్ని చేరవేసి మహాసమూహంగా ఎంతో మహాద్భుతంగా యాత్ర జరిగేలాగా ప్రతిదీ మహాయాత్రగా అవ్వాలి. అట్లా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆహ్వానం పలుకుతూ చక్కగా పాటలతో పాటు పాదయాత్రలో